హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక ఇమిటేషన్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాను అనమాట. ఆ జ్యువెలరీ షాప్ ఎక్కడ ఉందంటే మంజీరా మెజెస్టిక్ మాల్ దగ్గర ఉందండి. మంజీరా మాల్ అంటే మనం ఆగ్రోమిక్ ఎక్కువగా చూసిన వాళ్ళైతే, నా వీడియోస్ చూసిన వాళ్ళు అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. దీనికి సంబంధించిన లొకేషను, ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను కింద పెడతానమాట. నేను ఈ జ్యువెలరీ షాప్కి ఎందుకు వెళ్ళా అంటే, నేను ఒక సెట్ కొనుక్కుందామని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూసి అరే సింపుల్గా ఒక వీడియో చేద్దాము అని చెప్పేసి చేశానండి. అంటే నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదనమాట, వీడియో కోసం వెళ్ళలేదు, కొనుక్కోవడం కోసం వెళ్ళా కదా. అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా మనం ఏంటంటే సేలింగ్ అన్నట్టుగానే కొనుక్కోవడానికి వెళ్ళాం కాబట్టి ప్రాబ్లం అయిపోయింది అనమాట. నేను ఈసారి మీరు ఎవరైనా ఫుల్ వీడియో చేయమని చెప్పి కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళ దగ్గర అన్ని రకాల కలెక్షన్ ఉంటాయి, ప్లస్ రీజనబుల్ ప్రైస్లో అండి. మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే వీళ్ళ దగ్గర అందరు దొరికేలాగా మోడల్స్ ఉండవన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనకు 1 గ్రామ్ జ్యువెలరీ అయినా, ఫ్యాషన్ జ్యువెలరీ అయినా, ఇమిటేషన్ జ్యువెలరీ అయినా కానీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఒకటే ఉంటాయి కదా. ఇప్పుడు ఒక మోడల్ వచ్చింది అనుకో, అందరి దగ్గరికి అవుతుంది, అందరికీ తెలిసిపోయిద్ది, అరే ఇదేనా, ఇంతే కాస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ వీళ్ళ దగ్గర అలా కాదనమాట, సమ్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకు మోడల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అసలు గోల్డ్ ఎలా ఉంటాయి, డైమండ్స్, గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి వీళ్ళ దగ్గర ఉండే మోడల్స్. బీడ్స్ మోడల్స్ అయితే అండి వీళ్ళ దగ్గర మీరు అసలుకి అనుకోకర్ల, మీరు ఎవరైనా బీడ్స్కి సంబంధించిన మోడల్స్ కానీ, టెంపుల్ జ్యువెలరీ కానీ, డిఫరెంట్గా ఉండేవి ఏవైనా తీసుకోవాలి అనుకుంటే ఈ షాప్ ఒక్కసారి విజిట్ చేయండి. ఫస్ట్ మీరు ఒకసారి విజిట్ చేసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీళ్ళ ప్రైస్ కానీ, వీళ్ళ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి. నేను వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో కొనుక్కుంటున్నాను అనమాట. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర కొనుక్కునేటప్పుడు నేను ఖచ్చితంగా అంతే అండి, ఏదన్నా ఫంక్షన్స్కి కానీ వాటికి మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రము, ఎవరికి తెలియకూడదు, కొనుక్కోవాలి నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. గోల్డ్వే వాటి రిప్లికాస్, ఎక్కువగా గోల్డ్కి సంబంధించిన మనం గోల్డ్లో చూస్తాం కదా, అలాంటివే ఉంటాయన్నమాట. నాకు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ దగ్గర బీడ్స్వి, విక్టోరియన్ జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలుకి నేను మీకు చూపిస్తున్నా కదా, ఇది గ్రీన్ది, సేమ్ గోల్డ్లో ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుందండి, గోల్డ్ దానిలాగే ఉంటుంది. మీకు కలర్ కానీ, దాని పాలిష్ కానీ, ఆ బీడ్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ప్రైస్ కూడా మీరు బయట వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువే ఉంటాయండి. బయట షాప్స్లో చాలా ఎక్కువ రేటు ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర అట్లా కాదు. కోరల్స్ కానీ, వీటిన్నాయి ఎనామిల్ బ్లాక్ కలర్లో వచ్చిన టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ పాలిష్లో విక్టోరియన్లో వచ్చినవి కానీ, మీరు ఇవన్నీ కూడా గోల్డ్లో చూసుంటారు. వేరే షాప్స్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ మీరు ఇంకెక్కడ చూసుండరండి, మోస్ట్లీ చూడరనమాట, చాలా వరకు తక్కువగా చూస్తారు. ఇవన్నీ ఇప్పుడు బీడ్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది కదా, ఈ బీడ్స్లో కూడా అండి చాలా రకాల క్వాలిటీ ఉంటుందంట. మనము మోసపోకుండా, యాక్చువల్లీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అనుకోండి, వాళ్ళు మంచివి ఇస్తారు, వాటి గురించి చెప్తారనమాట. అందుకని చెప్పేసి మోస్ట్లీ మీరు ట్రై చేయండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళ జ్యువెలరీ ఒక్కసారి మీరు కొనుక్కున్నారు అని అంటే ఇంకా మళ్ళీ మనం ఖచ్చితంగా వెళ్తాం, అంతా బాగుంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. ఇవి కుందన్ జ్యువెలరీ అంటండి. నేను కూడా యాక్చువల్లీ వీళ్ళ దగ్గరే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నాకు ఈ జ్యువెలరీ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. మీరు అంటే నాకు ఎప్పుడు ట్రై చేయలేదు, ప్లస్ దీని గురించి అంత ఐడియా లేదు కదా, అందుకని తెలియలేదండి. ఇదైతే సెట్ అయితే చాలా బాగుందండి, రియల్గా అయితే ఇంకా బాగుందనమాట. ఇట్లా అది పెట్టుకుంటే కూడా సమ్ డిఫరెంట్గా, యూనిక్గా అనిపించింది. కానీ నేను మాత్రం నెక్లెస్ కోసమే ట్రై చేశాను. నెక్కు కొంచెం పెద్దగా ఇట్లా గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, దానికి పైన సెట్ కోసమే చూశాను అనమాట. అందుకని అందుకనే అది తీసుకోలేకపోయాను, లేకపోతే నాకు అది బాగా నచ్చినాయి అనమాట. డిఫరెంట్గా ఉన్నాయండి అసలు. విక్టోరియన్ జ్యువెలరీలో ఇప్పుడు కుందన్ జ్యువెలరీలో అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే. కొన్ని చోకర్స్ పెట్టుకొని వెళ్ళాను, నేను ముందే చెప్పా కదా. యాక్చువల్లీ నేను వీడియో కోసం అని చెప్పేసి వెళ్ళాను, నార్మల్గా కొనుక్కోవడానికి వెళ్ళాను కదా, అందుకని చెప్పి వేసుకొని చూపిస్తే మీకు ఆ డ్రెస్ మీద మీకు అర్థం అవ్వదు, వేసుకొని కూడా వేస్ట్ కదా అని చెప్పేసి నాకు అనిపించిందండి. లేకపోతే వేసుకొని చూపించేదాన్ని అన్నీ కూడా ఆల్మోస్ట్గా. నేను కరెక్ట్గా ప్రిపేర్డ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళేదాన్ని, మీకు క్లియర్గా చూపించడానికి అయ్యేదనమాట. మోస్ట్లీ నెక్లెస్ ఉంటాయి కదా, నెక్ సెట్లు మాత్రమే, చోకర్సే చూపించాను పెట్టుకొని. నేను చోకర్ తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను కదా, అందుకని దాన్ని సరిపోతుందిలే అనుకున్నాను అనమాట.
కొన్ని కుందన్ జ్యువెలరీస్ చూపిస్తున్నానండి. ఇవి మోస్ట్లీ వీటి చూడండి ఎంత నీట్గా పాలిష్ ఉందంటే అంత నీట్గా ఉంది. మీరు డైమండ్స్లో కానీ ఇట్లా కొనుక్కుంటే కూడా వాటిలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మీరు సేమ్ ఇక్కడ మీకు పిక్చర్లో ఇలా దీనికి చూపిస్తున్న దానికంటే రియల్గా పెట్టుకుంటే ఇంకా బాగున్నాయండి. అవైతే యాక్చువల్లీ పెట్టుకొని చూపిస్తే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది, కాదనట్లేదు. కాకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు అందరు కామెంట్లు పెట్టిన దాన్ని బట్టి నేను వెళ్ళి చూపించి తీయాలా లేకపోతే ఏంటి అనేది ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఈసారి మాత్రం. చూడండి ఇందాక నార్మల్గా చూసినప్పుడు నార్మల్గా అనిపించింది, ఇది పెట్టుకుంటే చూడండి ఎంత లుక్ ఉన్నాయంటే అంత లుక్ ఉన్నాయి అసలుకి. ఇవన్నీ కూడా అండి ఈ విక్టోరియన్ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు. వీళ్ళ దగ్గర ఇంకా మోడల్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. వడ్డానాలు ఉన్నాయి, జడలు ఉన్నాయి. ఇప్పుడు జడ కొంచెం ట్రెండీగా నడుస్తూ ఉంది కదా, ఆ మోడల్ జడలు కూడా ఉన్నాయన్నమాట. వడ్డానాల్లో గోల్డ్లో ఉన్నాయి, మళ్ళీ డైమండ్లో ఉన్నాయి, ఇందులో విక్టోరియన్ పాలిష్ అంటాం కదా ఆ పాలిష్లో ఉన్నాయి. అన్ని రకాలవండి వీళ్ళ దగ్గర. ఈ వస్తువు దొరకదు అని చెప్పేసి లేదు. మన ముక్కు పుటక నుంచి మనకు వడ్డానాలు జడలు అన్నీ ఉంటాయన్నమాట. ఓల్డ్ మోడల్లో ఉండే వంకి చూడండి, ఇది ఎంత బాగుంది. సేమ్ గోల్డ్ లాగే అనిపించిందండి. అసలు నాకు గోల్డ్ అండ్ మామూలుగా ఇది మామూలు జ్యువెలరీ అంటే ఎవ్వరూ నమ్మరు అనమాట, అంత బాగుంది. ఇదైతే సేమ్ గోల్డ్ లాగా